నమస్తే అన్న అందరికీ నమస్కారం। హైదరాబాదులో ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది। ఉప్పల్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన నగరవాసుల హృదయాలను తాకింది। 5 ఏళ్ల బాలుడి పైన లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసిన దారుణమైన ఘటన శుక్రవారం బయటపడింది। ఘటనలో వివరాల్లోకి వెళితే రామాంతపూర్లో నివసించే ఛత్తీస్గఢ్ కు చెందిన ఓ దంపతుల కొడుకు ఆగస్టు 12వ తేదీ సాయంత్రం నుంచి కనిపించలేదు। తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు। చిన్నారి ఆచూకీ లేదంటూ ఫిర్యాదు చేశారు। ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చురుకుగా స్పందించారు। ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు। అందులో ఒక వ్యక్తి బీహార్కు చెందిన కామర్ అనే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చిన్నారితో కనిపించాడు। అదే ఆధారంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు। అతన్ని ప్రశ్నించిన పోలీసులకు షాక్ తగిలింది। బాలుడిని తన వెంట తీసుకువెళ్లిన కామర్ ఒక ముళ్ల పొదల ప్రాంతంలో అత్యాచారం చేశాడు। ఆ తర్వాత చిన్నారిని అక్కడే గొంతు నిలిమి హత్య చేసేశాడు। దీనిని కామర్ స్వయంగా ఒప్పుకున్నాడు। నిందితుడి వివరాలతో పోలీసులు శుక్రవారం రాత్రి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు। అనంతరం పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు। బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది। స్థానికులు ఈ దారుణానికి తీవ్రంగా స్పందించారు। ఈ ఘటనపైన ప్రజల్లో ఆగ్రహం వెల్లివిరిసింది। నిందితుడికి తక్షణమే కఠినమైన శిక్ష విధించాలని, ఇక పిల్లలు భద్రంగా ఉండే వాతావరణం కావాలని డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి। పిల్లలపైన జరుగుతూ ఉన్న అఘాయిత్యాలు ఆగాలంటే చట్టాల అమలులో కఠినతరం ఉండాలన్న డిమాండ్ పెరుగుతూ ఉంది। ప్రస్తుతం మనం చూసుకుంటే చిన్న పిల్లల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే కానీ వారికి రక్షణ లేకుండా పోతూ ఉంది। ముఖ్యంగా చట్టాలను మార్చి కఠినమైన శిక్షలు అమలు చేయాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।